వాళ్ళ ఫ్యాన్స్ కూడా చేసి ఉంటారు, వాళ్ళు అమర్దీప్ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు చేసి, అంటే ఈ కొట్లాట్లో ఎవడైతే పైకి వస్తుందో వాడి మీదే పడతారు నాకు తెలుసు. ఎందుకంటే ఒకటి పైకి వస్తుంది తొక్కేయడానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే వాళ్ళు అవసరమైతే వాళ్ళ చుట్టూ పని చేయొచ్చు తెలుసుగా. అలాగని చెప్పి ప్లాన్ చేసేసారు తప్పితే అమర్దీప్ అయితే ఇప్పుడు అమర్దీప్ ఫ్యాన్స్ చేశారు. ఓకే, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పవన్ కళ్యాణ్ కాదు ప్రభాస్ ఫ్యాన్, ఇప్పుడు నేను కొట్టా, ప్రభాస్ తరపు నుంచి వచ్చా కొట్టా, ఓకే ఇప్పుడు నా మీద కేసేస్తారు అయితే తప్పు కదా, అట్లా ఎలా చేస్తారు మీరు? కొట్టారు లేదా క్లారిటీ ఎలా చేస్తారు? క్లారిటీ లేకుండా ఎలా చేస్తారు అని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్ కొట్టారని చెప్పి గ్యారెంటీ ఏముంది అక్కడ? అవునండి, మరి అలాంటి పల్లవి ప్రశాంత్ జైలు వేసిపోతే వీళ్ళని కూడా వేయాలి కదా, మరి అమర్దీప్ వాళ్ళని కూడా. మరి వాళ్ళు ఎక్కడ ఓడిపోయారు కదా, అందుకైరు అక్కడ ఆల్రెడీ అమర్దీప్ ఫ్యాన్స్ పవర్ ఇది మన పల్లవి ప్రశాంత్ శివాజీ గారి ఫ్యాన్స్ వచ్చి ఉంటారు, ఇంకా చాలా మంది ఫీమేల్స్ వచ్చారు. అలాగైతే బిగ్ బాస్ నాగార్జున సార్ లోపల వేయాలి. ఎందుకంటే నాగార్జున సార్ తప్పుగా అనుకోద్దు, నాగార్జున సార్ ఇంత మంది వస్తున్నప్పుడు పోలీస్ బటన్ ఏంటి సెక్యూరిటీ ఎక్కువ తీసుకెళ్లి దాని మీద చెయ్యాలి. ఎందుకంటే కష్టపడి అంటే మన రైతు బిడ్డ కోసం ఎంతమంది వస్తారు సామాన్యులు, మేమందరం సామాన్యులం కాబట్టి మాలాంటి ఒక సామాన్యులు వెళ్ళి అక్కడ గెలిచాడంటే మాకు కూడా ఆనందం. అట్లాగని చెప్పి మా ఫ్రెండ్స్ తో దెబ్బలాడి మరి ఓట్లు ఏం, ఎందుకంటే ఒక సామాన్య పైకి రావాలి, సామాన్య ఎంతవరకు రాలేదు. బిగ్ బాస్ లో అడిగెట్టిందల్లా పల్లవి ప్రశాంత్ అడిగి పెట్టాలి. ఎంత కృషి చేసామంటే మా ఫ్రెండ్స్ కొట్లాట్లెట్టి కొట్టుకుని మాట్లాడుకోవడం మానేస్తాం. అంత ఇదిగా పడిన అతను నెగ్గితే మేమందరం ఎందుకు వెళ్ళాం, గెలిపితే వెళ్తాం కదా. అక్కడ ఆడపిల్లలు సార్ కొట్టినా పర్లేదు తిట్టినా పర్లేదు అని చెప్పి అంత దూరం ఎందుకు వెళ్ళాం, అంత శాస్త్రం 1 గంట దాకా కూడా అక్కడే ఉన్నాం. కానీ వెళ్ళాం. అక్కడ జరిగింది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ పెడతాం, అక్కడ ప్లానింగ్ చేసి వేరే వాళ్ళ గొడవలు ఈ ఇన్వాల్వ్ చేశారంతే. ఇతనికి ఏ సంబంధం లేదు, ఇతని ఫ్యాన్స్ సంబంధం లేదు. ఇతని కష్టంతో ఇతని ఫ్యాన్స్ ఎవరన్నా సరే కష్టపడి రైతులు ఉండొచ్చు, ఇంకా ఎవ్రీథింగ్ మళ్ళీ కొంతమంది జాబ్ ఉండొచ్చు అంతే తప్పించి ఎవరు కూడా కావాలని చేసిన పని అయితే కాదు. ఎవరో కావాలని చేసిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ సంబంధమే లేదు. కానీ మా మీద వేసారు అంతే, పల్లవి ప్రశాంత్ చేశారనేసి.